హాయ్ హలో వెల్కమ్ టు మోనిస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి రాశి ఫలాలు అండ్ వీడియోలో లవ్ కెరియర్ హెల్త్ టాపిక్స్ చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, కార్డ్ షఫిల్ చేసుకుందాం. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఛానల్లో నాకు చెప్తే కమెంట్ సెక్షన్లో మీకు ఆ వీడియోస్ నేను చేస్తానండి. ధనుసు రాశి వారికి లవ్లో అయితే మీ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉంటారు, పాజిటివిటీ ఉంటుంది అండ్ క్లారిటీ వస్తుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్తో జాయ్ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. మీరైతే చాలా హ్యాపీగా ఉంటారండి ఈ మంత్లో. మీ పాస్ట్లో ఉన్న పర్సన్ మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. ఓల్డ్ రిలేషన్ లవ్ ఫీలింగ్స్ మళ్ళీ రావచ్చు. మీకు ఆ మెమరీస్ అన్నీ మీకు గుర్తొస్తుంది. మీరు మీ పార్ట్నర్కి క్లియర్ బౌండరీస్ చెప్తారు. మీ రిలేషన్లో హానెస్టీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ నెలలో కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది చాలా బోర్గా ఫీల్ అవుతారు లేదా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. దీనివల్ల మీకు ఏమనిపిస్తుందంటే డిస్సాటిస్ఫాక్షన్ అనిపించవచ్చు. మీ పార్ట్నర్తో మీరు మళ్ళీ మీ బాండింగ్ న్యూగా క్రియేట్ చేయండి. ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మీ లవ్లో తీసుకోవాల్సిన టైం ఇది. మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది మీకైతే. మీ రిలేషన్లో స్టడీగా ప్రోగ్రెస్ ఉంటుంది, బట్ స్లోగా ఉంటారు. మీ పార్ట్నర్ హానెస్ట్గా కాన్స్టెంట్గా ఉంటారు. మీ రిలేషన్లో గతంలో జరిగిన డిసప్పాయింట్మెంట్స్ గుర్తొస్తాయి, కానీ వాటి నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు. న్యూ చాప్టర్ని స్టార్ట్ చేస్తారు. మీ ఫ్యూచర్ అయితే బ్రైట్గా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ నెలలో లవ్లో క్లారిటీ వస్తుంది. కమిట్మెంట్ డెసిషన్స్ అండ్ స్టడీ లవ్ గ్రోత్ ఉంటుంది. కానీ గతం గురించి ఎక్కువ ఆలోచించకండి మీరైతే. దానివల్ల మళ్ళీ మీరు మెంటల్ కాన్ఫ్లిక్ట్ అంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడం అలా ఉంటుంది. ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు కెరియర్ చూద్దామండి. కెరియర్ పరంగా మీకు ఎలా ఉందో చూద్దాం. న్యూ క్రియేటివిటీ ప్రాజెక్ట్ లేదా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇది మీకు ఫ్రెష్ స్టార్ట్ ఎనర్జీ కనిపిస్తుంది. న్యూగా ఏదైనా అవకాశాలు కొత్తగా జాబ్కి ట్రై చేయడం కానీ ఏవైనా ఆపర్చునిటీస్ రావడం కానీ మీకు కనిపిస్తున్నాయి ఈ మంత్లో. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ వల్ల మీ కెరియర్ గ్రో అవుతుంది. ఒక బిగ్ చాప్టర్ మీ కెరియర్లో కంప్లీట్ అవుతుంది. మీకు ఈ నెలలో అచీవ్మెంట్ వస్తుంది అండ్ గుర్తింపు వస్తుంది మీకైతే. అండ్ మీరు కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, కానీ మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఈ నెలలో ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వస్తుంది. లగ్జరీగా ఉంటారు. సక్సెస్ వస్తుంది మీకు. మీ కష్టంతో మంచిగా సంపాదిస్తారు. మీరైతే హ్యాపీగా ఉంటారు చాలా. న్యూ ఐడియాస్ వస్తాయి. రీసెర్చ్ చేస్తారు. ఏవైనా కాంట్రాక్ట్స్ ఉంటే బాగా చదివి సైన్ చేయండి మీరు. కెరియర్ పరంగా అయితే న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయి. టీమ్ వర్క్ అండ్ కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్కి సక్సెస్ వస్తుంది. ఫైనాన్స్లో చాలా స్టేబుల్గా ఉంటారు మీరు. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో
కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో గైడెన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు హెల్త్ పరంగా చూద్దామండి. మీ లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ వల్ల చిన్న హెల్త్ ఇష్యూస్ రావచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు వర్క్ లైఫ్ ఎక్కువ ప్రెజర్స్ పెట్టుకోవద్దండి. ఈ నెలలో మీ ఫిజికల్ స్టామినా స్ట్రాంగ్గా ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వల్ల మరింత ఎనర్జెటిక్గా ఉంటారు మీరైతే. మీరు మెంటల్గా రెస్ట్ తీసుకోవాలి అండ్ అలోన్ టైం తీసుకుంటే మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. లైఫ్లో అందరి నుంచి కొంచెం స్పేస్ తీసుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. హెల్త్ పరంగా అయితే ఈ నెలలో మీ స్టామినా స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్ అవసరం. మెడిటేషన్ చేస్తే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సో మెడిటేషన్ చేయండి. ఇప్పుడు మీకు గైడెన్స్ చూద్దాం. పేషెన్స్ వల్ల మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాండిల్ చేయగలరు. సో మీరు పేషెంట్గా ఉండాలి. మీ స్కిల్స్ని, కమ్యూనికేషన్ని యూజ్ చేస్తే మీరు కోరుకున్నది జరుగుతుంది. మీకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు. చాలా త్వరగా చేంజెస్ వస్తాయి. ఈ నెలలో మీరు ట్రావెల్ చేయొచ్చు లేదా సడన్ న్యూసెస్ రావచ్చు. ఈ నెలలో మీకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఈ మంత్. మీ గతంలో మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటారో అది మీకు లాంగ్ టర్మ్ వరకు అది హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఆ డెసిషన్స్ తీసుకోవాలో అర్థం చేసుకోండి. ఓకేనా అండి? గైడెన్స్ పరంగా మీరు ఈ నెలలో మేనిఫెస్టేషన్ చేస్తారు అండ్ మీ లైఫ్లో క్విక్ ప్రోగ్రెస్ వస్తుంది. పేషెన్స్తో డెసిషన్స్ తీసుకుంటే మీకు సక్సెస్ అయితే వస్తుందండి. అదండి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఇలా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.